ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మధుర శృంగార కవయిత్రి ముద్దుపళని. కటిచుట్టి కట్టిన కనకాంబరము తోడ, మెరుగు చామన ఛాయ మేనితోడ, నాసిక తుదగల్గు నవమౌక్తికము తోడ, జిగిలి కస్తూరి బొట్టు మొగముతోడ, కరుణారసము చిల్కు కన్ను తమ్ముల తోడ, నెమ్మిరెక్క తురాయి నీటుతోడ, గుదిగొని వెన్నాడు కుసుమ పుంజముతోడ, చంద్రసూర్యాది భూషాళి తోడ, ప్రతి ఎరుంగని దివ్య రూపంబుతోడ, సొగసు కనిపించు మవ్వంబు సొంపుతోడ, రాధికామణి కైదండి రమణ పూని, చిన్ని కృష్ణుండు కలను ప్రసన్నుడాయే అంటోంది ముద్దుపళని. 18వ శతాబ్దం చివరిలో రాధికా సాంత్వనం అనే మధుర భక్తి శృంగార ప్రబంధాన్ని రచించిన ఈ కవయిత్రి రచనా సామర్థ్యం సువిదితం. చక్కని తెలుగులో మృదుమధురంగా రాయడమే కాకుండా ప్రౌఢము, సంస్కృత సమాస భూయిష్టము అయిన శైలిలో కూడా అంతే అలవోకగా పద్యం చెప్పగల దిట్ట ముద్దుపళని. క్షితి వాల్మీకి, పరాశర ప్రియసుత, శ్రీ కాళిదాసాది సంస్కృత విద్వత్ కవితాజ్ఞులం పొగడి భక్తిన్ అన్నయార్యుండు సమ్మతియౌ తిక్కన, సోమభాస్కరులు శ్రీనాథుండు భీముండు నాకృతులవు, ఆంధ్ర కవీంద్రులం తలతు యుక్తిన్ మత్కృతి ప్రౌఢికిన్ లాంటి పద్యాలు రాధికా సాంత్వనంలో అడుగడుగునా ఎదురవుతూ ఉంటాయి. పద్యం హృదయంగా రాసి ఊరుకున్నంత మాత్రాన మన విమర్శకులు, ముఖ్యంగా ఇనప కచ్చడాలు కట్టుకున్న మునిమృచులు కవయిత్రులను వదలబెడతారనుకుంటే అమాయకత్వమే అవుతుంది. మొల్లని కులం పేరిట అపహసించిన కవిగణమే ముద్దుపళని ఆమె వృత్తి పేరెత్తి అవమానించాలని చూసింది. అంతకు మించి రసికజన మనోరంజనం లాంటి కావ్యాలు రాసి వాటిని పాఠ్యగ్రంథాలుగా పెట్టించుకున్న పెద్దలే ఇందుకు తెగబడ్డారు. ముద్దుపళని తల్లిదండ్రుల పేర్లు కూడా తెలుసుకోకుండా తీర్పులు ప్రకటించిన ఇలాంటి పెద్దలు ఒక మాట అని 10 అనిపించుకోవాల్సి వచ్చింది. అప్రయత్నంగానే ముద్దుపళని తెలుగు కవయిత్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారిపోయింది. స్వాభిమాన ప్రతీక బెంగళూరు నాగరత్నమ్మ లాంటి వాళ్ళు ఈ క్రమంలో ఉత్ప్రేరక పాత్ర పోషించడం యాదృచ్ఛికం కాదు. ఉన్నమాట చెప్పాలంటే రాధికా సాంత్వనం మామూలు శృంగార కావ్యమే. శరీరగతమైన ప్రేమను, అవయవాదుల వర్ణనలతో పాటు మనోవికారాదుల విపుల చిత్రణ సాయంతో పాఠకుల ముందుంచడం ఈ కావ్యం లక్షణం. ఇది ఏ ప్రబంధానికి తీసిపోదు. రాధాకృష్ణుల ప్రణయమే దీనికి ఇతివృత్తం. ఈ కావ్యంలోని పాత్రలు కొయ్యబొమ్మల్లా ప్రవర్తించకపోవడం ఓ గొప్ప విశేషం. నందయశోదల పెంపుడు బిడ్డ కృష్ణుడు, నందుడి ముద్దుల చెల్లెలు రాధ. ఆమె వివాహితే అయినప్పటికీ కాపురానికి పోకుండా అన్నగారింట్లోనే ఉండిపోయింది. కృష్ణుడికి ఆమెకి మధ్య ప్రేమబంధం జగత్ప్రసిద్ధం. యశోద తమ్ముడు కుంభకుడు, అతని కూతురు ఇళ మేనరికం చేసుకోమని అక్కాబావల్ని అడిగి ఇళకు కృష్ణుడికి ముడిపెట్టిస్తాడు కుంభకుడు. మనుగుడుపులకు కొత్తళ్ళును నిండి ఇంటికి మిథిలకి తీసుకెళ్తాడు. కళ్ళ ముందు నుంచి కృష్ణుడు తప్పుకున్న క్షణం నుంచి రాధపడే బాధను ముద్దుపళని విపులంగా వర్ణించింది. మిథిలలో ఉండలేక వచ్చేసిన కృష్ణుడికి రాధ నుంచి పదాఘాత బహుకృతులు లభించినట్లు రాయడానికి ముద్దుపళని వెనకాడలేదు. ముద్దు పలుకుల ముక్కు తిమ్మనకు లేని సెన్సారు ముద్దుపళనికి మాత్రం ఎందుకో సత్యభామ కన్నా తీసిపోయిందా రాధ. స్త్రీజన స్వాభావికమైన సిగ్గును విడిచి శృంగార రసమను పేర సంభోగాది వర్ణనములను పుస్తకము నిండా మిక్కిలి పచ్చిగా చేసినదని విమర్శిస్తూనే వీరేశలింగం గారు రాధికా సాంత్వనంలోంచి 8 పద్యాలు వరుసగా ఉటంకించడం గమనార్హం. వేలు వాస్తేనే రోలంత అయినప్పుడు రోలే వాస్తే ఎంత అవుతుందో, కుడితేనే తేలు, కుట్టకపోతే కుమ్మరపురిగే, ఎంత మీను వచ్చి ఎంత మీనును మింగింది, కాలబెట్టి నేల రాయకపోతే నా పేరు మార్చుకుంటా, అర్ధరాత్రి గొడుగు తెమ్మన్న కథగా ఉంది, గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత వగైరా పలుకుబళ్లను ముద్దుపళని అద్భుతంగా ప్రయోగించిన విషయాన్ని ఆయనే ప్రత్యేకంగా చెప్పడం విశేషం. రాధికా సాంత్వనం రాసినామే ఓ స్త్రీ అయి ఉండకపోతే అసలు ఇంత గొడవ జరిగేది కాదేమో. కనీసం
ఆమె వేశ్యాంగన కాకుండా కులాంగన అయి ఉన్న ఇంత అల్లరి జరిగేది కాదనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రబంధ పరమేశ్వరులు ఇంతకన్నా తెగబడి శృంగారం గుప్పించిన సంగతి మన పండితమాన్యులకు తెలియందా? అయినా తెలుగు కవయిత్రులు ఏం తీసిపోయారని 15వ శతాబ్దానికి చెందిన తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం ద్విపదగా రాసింది. కృష్ణుడి గురించి అర్జునుడి గురించి మడిగట్టుకుని కవిత్వం రాయడం సాధ్యమయ్యే పనేనా? ఇక 16వ శతాబ్దానికి చెందిన ఆత్కూరి మొల్ల చక్కని తెలుగులో రామాయణం రాసింది. స్త్రీల వర్ణన చేసే సందర్భంలో ఆమె ఏ కవి పొంగవుడికి తీసిపోకుండా అది విజృంభించిన వాస్తవం ఆమె రామాయణం తెలిసిన వారందరికీ తెలిసిందే. 17వ శతాబ్దానికి చెందిన మధురవాణి రామాయణ సారకావ్య తిలకం సంస్కృతంలోకి అనువదించింది. తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడు దాని మూలాన్ని రాశాడంటారు. ఈ కావ్యం పూర్తిగా దొరకడం లేదు. మధురవాణి కుమార సంభవ, శృంగార నైషధ కావ్యాలను కూడా సంస్కృతంలో రాసిందని, ఆమెకు అష్టావధానంలో కూడా అభినవేశం ఉండేదని చరిత్రకెక్కింది. అదే శతాబ్దానికి చెందిన పసుపులేటి రంగాజమ్మ మన్నారుదాస విలాసం రాసింది. ఆమె ఇంట్లో తిష్టవేసి ఉండిన రాజును అంతఃపురానికి పంపమనే అర్థంలో రాజుగారు ముఖారవిందాన్ని చిత్రించి రంగాజమ్మకు పంపింది అట రాణి. దానికి సమాధానంగా అదే చిత్రపటం వెనకాల రంగాజమ్మ ఈ పద్యం రాసి పంపించిందట. ఏ వనితల్ మమ్మున్ తలపని ఏమి పనో, తమ రాడువారు కారో, వలపించు నేరు పెరగరో, తమ కౌగిటిలోనన్ను ఉండగా రావది ఏమిరా విజయ రాఘవ అంచిలు దూరి, బలిమిమై తీవ్రకత్తెనై వెలికి తీసుకువచ్చితిన తలోదరి అని అడిగిందట రంగాజమ్మ. ముద్దుపళ్ళని రాధికా సాంతవనం రచించే నాటికి అమరు ఉన్న చారిత్రక నేపథ్యం ఇది. ఈ భోగకాంతలో తమను తాము రాధలుగా భావించుకోవడం ఆనాటి వారి సామాజిక హోదాను సూచిస్తోంది. ఇక కవిత్వం విషయానికి వస్తే బహుశా తెలుగు కవయిత్రులలో ముద్దుపాళ్ళతో పోటీ పడగల సామర్థ్యం ఉన్నవాళ్ళు మరెవరూ లేరేమో. అందుకే ఆమెని అది ఇది అని తీసిపారేసిన నైష్ఠికోత్తములు కూడా ముద్దుపాళ్ళని కవిత్వం నాతి కఠినమై మృదువుగా ఉండినందునకు సందేహం లేదని యోగ్యతాపత్రం ప్రసాదించారు. కుసంస్కారం మీద సంస్కారం సాధించిన ఘన విజయం ఈ ప్రశంసాపత్రం. అక్షర ప్రపంచంలో కలకాలం నిలబడేవి ఇవే గాని తిట్ల దండగాలు కావు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.